నమస్తే డ్రైవర్ అన్న. ఈరోజు కడపకి మన ఫౌండర్ అయినటువంటి అన్వర్ బాషా గారు వచ్చినారు. మన కడప టౌన్లో కొన్ని సందేహాలు వచ్చినాయి మన డ్రైవర్ అన్నలకి. ఆ సందేహాల గురించి మనం వివరించండి, చెప్పండి అని కోరినాను. అలాగే మన సభ్యత్వం తీసుకునే దానికి ఐడెంటిటీ కార్డుల కోసం ప్రూఫ్లు ఇచ్చినారు. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. నా పేరు ఎండి అన్న. ఈ అన్వర్ బాషా అన్నకి ఇస్తున్నాను. అన్న, కొద్దిగా మీరు ఈ సందేహం గురించి చెప్పండి అన్న. ఇది అన్న ఏం చెప్తున్నా అంటే, మన ప్రెసిడెంట్ గారు అన్నకే కాదు డౌటు, కొంతమంది కడప టౌన్లో ఉన్న డ్రైవర్లకి కొన్ని డౌట్స్ ఉన్నాయంట. ఆ డౌట్స్ ఏమంటే, ఇది డ్రైవర్ల యూనియను, నువ్వు ఎందుకు ఈ యూనియన్లో చేరినావు? మనమందరం కూడా ఓన్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లం కదా, ఇది డ్రైవర్ల ఒక్కరి కోసమే పనిచేస్తుంది కదా అని మన అన్నగారికి కొంతమంది చెప్పారంట. మళ్ళీ అన్నగారికి అడిగిన వాళ్ళ సందేహాలు తీర్చడం నా బాధ్యత కనుక ఈ వీడియో ముఖాంతరాన అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఇది డ్రైవర్ యూనియన్. డ్రైవర్లు అంటే ఎవరు? ఓన్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లు కూడా డ్రైవర్లే. ఓనర్లు అంటే ఎవరు? ఒక 5 బండ్లో 10 బండ్లో డ్రైవర్లను పెట్టుకొని తిప్పేవాళ్ళు, వాళ్ళు ఓనర్లు అవుతారు. ఓన్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లు ఓనర్లు కారు, వాళ్ళు కూడా డ్రైవర్లే. మళ్ళీ ఇక్కడ మీకు ఎందుకు వచ్చిందో సందేహం అనేది నాకు ఇంతవరకు అర్థం కావడంలే. ట్యాక్సీ ఓన్ కమ్ డ్రైవర్లు ఏదో ఒక బండి తెచ్చుకొని ఇంకో బండి తెచ్చి డ్రైవర్ని పెట్టి వాళ్ళు ఒక బండికి ఇంకో బండికి డ్రైవర్తో తిప్పేవాళ్ళు, వాళ్ళని డ్రైవర్లే అంటారు, ఓనర్లు అనరు. ఓనర్లు అనేది ఎవరిని? ఒక 4-5 బండ్లు మెయింటైన్ చేసి వాళ్ళు బండికి పోకుండా ఇంటికాడ ఉండి ఆఫీస్ కాడ ఉండి బండ్లు పంపించే వాళ్ళని ఓనర్లు అంటారు. మళ్ళీ ఇతను బండికి పోతే అతన్ని ట్యాక్సీ ఓన్ కమ్ డ్రైవర్లు అంటారు. మా యూనియన్లో ఓనర్లని తీసుకోం, ట్యాక్సీ ఓన్ కమ్ డ్రైవర్లని తీసుకుంటాం. ట్యాక్సీ ఓన్ కమ్ డ్రైవర్ల కోసం పోరాడతాం, డ్రైవర్ల కోసం కూడా పోరాడతాం. మళ్ళీ ఈ వీడియో ద్వారా అదే విషయం చెప్పాలని, అలాగే కడప జిల్లాలో ముఖ్యంగా కడప టౌన్లో డ్రైవర్ అన్నలందరూ కూడా మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఐటీ కార్డు కోసం అప్లికేషన్లు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలన్న. మనం ఈరోజు కొంతమందితోనే మన కడప జిల్లాలో మన యూనియన్ మొదలైంది. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల కంటే కూడా కడప జిల్లా ముందు స్థానంలో ఉండాలి. అందరూ కూడా ముందుండి మన రాష్ట్రం కోసమే కాదు అన్ని రాష్ట్రాల్లో డ్రైవర్ల కోసం మనం పోరాడాలి. కడప జిల్లా అంటేనే ఒక పేరు తీసుకురావాలి. మరి అటువంటి పేరు రావాలంటే మనమందరం కూడా కుల మతాలకి అతీతంగా ఉండి అందరం ఐక్యతగా ఉండి యూనిట్గా ఉండి మన హక్కుల కోసం, మన తోటి డ్రైవర్ల గుర్తింపు కోసం, మన తోటి డ్రైవర్ల కుటుంబాల బాగు కోసం, మన డ్రైవర్ అన్న పిల్లల ఎదుగుదల కోసం, ప్రతి డ్రైవర్ అన్న గెలిపే లక్ష్యంగా మనం ముందుకు కొనసాగాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన డ్రైవర్ అన్నలకి అలాగే కాబోయే లీడర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ సూర్య అన్న గారు, జాకిర్ అన్న గారు, ఎండి అన్న గారు, అయ్యప్ప అన్న గారు గత కొద్ది సంవత్సరాలుగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మొదలైనప్పటి నుంచి కూడా సంఘానికి ఎంతో సపోర్ట్గా మద్దతుగా ఉన్నారు. మళ్ళీ కొంతమంది మన సంఘంతోనే ఉంటూ కొన్ని అపార్థాలు చేసుకొని పక్కకు పోయినా వస్తారనే నమ్మకం ఇంకా మాలో ఉంది. ఎందుకంటే తల్లి మీద అలిగిపోతే పిల్లలే బాధపడతారు, కానీ క్షమించాలి. అలిగిపోయిన పిల్లల్ని ఎట్లయినా తన దగ్గరికి చేర్చుకోవాలని తల్లి ప్రయత్నిస్తుంది. అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ పిల్లలే వాళ్ళు ఏదో తెలుసో తెలియకో పొరపాటున వేరే విధంగా అర్థం చేసుకొని వెళ్ళారు. మళ్ళీ వస్తారని నమ్మకం ఉంది, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు, మేము, మీరు, మనమందరం కలిసి డ్రైవర్ అన్న కోసం పనిచేద్దామన్నా. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా, నేను ఒక డ్రైవర్ని. అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్ కొనసాగుతాను. జై హింద్.